ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అది ఒక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు. మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గబ్బవేలి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలా అడుగుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవలా. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి, ఒక కొబ్బరికాయ, టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని కోల్పోయింది బీజేపీ.